అందుకని ఈ సినిమాలో ప్రతి మణిశర్మ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ కానీ తర్వాత ఇవన్నీ కూడా బ్యూటిఫుల్. తర్వాత ఈ ట్రైలర్ కట్ చేశాడు యాడ్ భాస్కర్, మీకు తెలుసు భాస్కర్ గారు పెద్ద సినిమాలన్నీ ట్రైలర్లు ఆయనే కట్ చేస్తారు. ఫస్ట్ మా ప్రేక్షకుడు ఆయనే. ఈ సినిమా రెడీ అయిన వెంటనే సినిమా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను నేను. ఆయన సినిమా చూసి అన్నారు, ఏమన్నారంటే ఒక సినిమా డైలాగులు తీస్తే 10-15 వస్తాయి సూపర్ హిట్ ట్రైలర్ కూడా, మీ సినిమా 45 డైలాగులు వచ్చినాయి, ఇలాంటి ట్రైలర్లు 10 కట్ చేయొచ్చు అని చెప్పారు ఆయన. ఆయన మొదట భరోసా ఇచ్చాడు, ఆయన మంచి డైరెక్టర్ అవుతాడని నాకు నమ్మకం. సో ఆయన జడ్జిమెంట్ తీసుకుని నేను ముందుకు వెళ్ళిపోయాను. రవిశంకర్ గారు ప్రతి నిమిషంలోనూ ప్రోత్సహించి, మేము బయలుదేరితే అక్కడ షూటింగ్ ఆపేస్తే అమరావతిలోనే మేము షూట్ చేసాం సినిమా. ఎక్కడ ఒరిజినల్ రైతులు డొనేట్ చేస్తారో ఆ భూముల్లోనే తీస్తాను నేను సినిమా, వెళ్ళి ఆ ప్రాంతంలోనే సినిమా తీశాను. ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఆగిపోద్ది సినిమా, ఏంటి పరిస్థితి అని మా యూనిట్ అంతా భయపడిపోయి, మా అసిస్టెంట్స్ నా అసిస్టెంట్లు కూడా నాకు సపోర్ట్ చేయలేదు కొంతమంది. ఎందుకండి ముళ్ళకంప మీద మనం చేరేసుకోవడం లాంటిది సినిమా చేయడం ఎందుకు వద్దు అంటే, నేను రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, సార్ మనం చేయడం వల్ల అనేకమైన లాస్ అంటున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే షూటింగ్ ఆపేస్తారు, 25-30 lakhs లాస్ వస్తుంది, మనకి ఆలోచిందామండి అన్నాను నేను. లేదు అక్కడికి వెళ్ళాక కదా తెలిసేది పోయింది ఉంది అనేది. మనం రైతుల కోసం సినిమా చేయాల్సిందే, మన రాజధాని మీద సినిమా తీయాల్సిందే. ఆయన పట్టుబట్టి ఎంతో శ్రమపడి ఒక్కళ్ళ సపోర్ట్ లేకపోయినా ఓన్లీ మాకు సపోర్ట్ చేసింది మహిళలు, రైతు ఫార్మ్ అక్కడ చేసిన రైతులు, మహిళా రైతులు, మన జెంట్స్ రైతులు, వీళ్ళే చేసింది మాకు సపోర్ట్. కానీ ఎవరి నుంచి ఆయనకి ఎటువంటి సపోర్ట్ రాకపోయినా ఒకే ఒక మగాడిగా ఆయన నిలబడి సినిమాను ముందుకు తీసుకొచ్చారు. ఇందులో యాక్ట్ చేసిన వాణి విశ్వనాథ్ గారికి, వినోద్ కుమార్ గారికి, అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్ ఈ సినిమాకి, ఆయన బ్యూటిఫుల్ ఎడిటింగ్ చేస్తారు, ఈ సినిమాకి ప్రాణం పోశారు, ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చెప్తున్నాను. నా అసిస్టెంట్ లాస్ట్ వరకు ధైర్యంగా కొంతమంది నా వెనకాల నడిచిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పబోయేది ఏంటంటే, ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదు. ప్రతి వెబ్సైట్ కానీ, ప్రతి యూట్యూబ్ లో కానీ, ప్రతి చోట కానీ చాలా మంది దిస్ ఈజ్ పొలిటికల్ ఫిల్మ్ అని చెప్తున్నారు. నాది సినిమా పొలిటికల్ ఫిల్మ్ అని చెప్పే అంశం నేను ఏది సినిమాలో చూపించలేదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యథార్థ సంఘటన జరిగింది, రైతులు భూములు ఇచ్చారు, ఆ రైతుల యొక్క మానసిక సంఘర్షణ. మనం ఒక ఇంచు భూమి ఇవ్వడానికి కూడా ఆలోచించాం. వాళ్ళు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చి వాళ్ళ జీవితం ప్రశ్నార్థకం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కన్నీటితో అక్కడ కూర్చున్న వాళ్ళని వాదార్చడానికి ఒక చెయ్యి కూడా వెళ్ళలేదు. అలాంటి వాళ్ళ కోసం సినిమా తీస్తే పొలిటికల్ సినిమాని ఎలా మాట్లాడతారు దీన్ని? దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్, దిస్ ఈజ్ ఎ పబ్లిక్ ఫిల్మ్. ప్రజల చిత్రం ఇది, ప్రజల సినిమా, జనం సినిమా ఇది. ఇంకొకసారి ఎవరైనా పొలిటికల్ ఫిల్మ్ అని రాస్తే వాళ్ళ వెనకాల ఉన్న తాత ముత్తాతలు వాళ్ళందరికీ వెళ్ళి మన ఫార్మర్స్ కాదా అనేది ఒకసారి ఆలోచించుకుని రాయండి ప్లీజ్, దయచేసి. ఇది ప్రజా ప్రయోజనం కోసం తీసిన సినిమా కాబట్టి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ, మరిన్ని పేర్లు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు నేను మిస్ అయ్యి ఉంటే క్షమించండి. సీజీ వెంకీ, సీజీ చాలా బాగా చేశాడు, ఆయన బాగా సపోర్ట్ చేశాడు. ఇలా కొంతమంది వ్యక్తులు నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించారు. కెమెరామెన్ రమేష్, ఆయన చాలా న్యాచురల్ గా తీశాడు, లైట్స్ ఎక్కడ వాడలేదు, మేము ఇంటీరియర్స్ కూడా మేము లైట్స్ వాడలేదు, బయట పబ్లిక్ లో కూడా లైట్స్ వాడలేదు. పబ్లిక్ అలా రైతులు వచ్చి నిలబడితే మేము షాట్ పెట్టాలి, వాళ్ళు వెళ్ళిపోతే కెమెరా తీసేయాలి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మన లైట్స్ ని ఇలాంటి అన్నింటినీ విపరీతంగా వాడి ఆ సినిమాని తీయడం చాలా క్లిష్టం అని కెమెరామెన్ గా ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. ఆ ఫోటోగ్రఫీ వల్లనే మనకి ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఇక మణిశర్మ గారి మ్యూజిక్ బ్యూటిఫుల్. డైలాగుల గురించి చెప్పాలంటే అనిల్, ఆయన తెలంగాణ అబ్బాయి బేసికల్ గా, అతను ఆంధ్ర గురించి అంత అద్భుతమైన డైలాగులు రాస్తారు. ఏంటో ఒకసారి ఆలోచించండి, ఆ సమస్య ఎంతవరకు ఉందో ఎంతవరకు తెలిసిందో. అతను బ్యూటిఫుల్ డైలాగులు అందించాడు. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది, ఆడవాళ్ళు ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఆయన రాశాడు ఒక డైలాగ్, ఏమనంటే తెలుగింటి సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల గడప బయట కూర్చోవాలి, ఊయాల్లో బిడ్డను జోకొట్టే ఆడది ఉద్యమంలోకి వచ్చి జై కడితే ప్రళయం కాక ఇంకేంటి అని చెప్పి ఒక డైలాగ్ రాశాడు. ఇలాంటి డైలాగ్స్ ఎన్నో, కొన్ని వందల డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో, బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇది ప్రజల సినిమా, రైతుల సినిమా, మన సినిమా, మనందరి సినిమా. ఈ సినిమాని ఏ ఒక్కరి సినిమాయో ఏ ఒక్కరి సినిమాయో అనకుండా మనందరి సినిమా అని చెప్పి మీరు అందరూ ఖచ్చితంగా చూసి February 15 రిలీజ్ అవుతుంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, మమ్మల్ని అందరినీ ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నిర్మాతని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ మీరు ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారని మీడియా సోదరులందరికీ నేను చేతులు